మీలో ఎవరైనా వ్యతిరేకిస్తున్న ప్రదేశానికి వెళ్ళి యేసు కోసం సేవ చేస్తారా? శామ్యుయల్ జ్వేమర్ అనే మిషనరీ అలా వెళ్ళాడు. 1867లో అమెరికాలో పుట్టిన శామ్యుయల్ యవన వయసులో దేవుని పిలుపుని అందుకున్నాడు. ఆ సమయంలో మిడిల్ ఈస్ట్ మరియు అరబ్ ప్రాంతాలు చాలా కష్టమైన మిషన్స్ ఫీల్డ్గా పరిగణించబడుతున్నాయి. చాలా మంది చెప్పారు అక్కడ సువార్త ప్రకటించడం అసాధ్యమని. కానీ శామ్యుయల్ జ్వేమర్ ఆ మాటను నమ్మలేదు. ఆయన అరబ్కి వెళ్లి యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పుదామని ప్రారంభించాడు. కష్టాలు చాలా ఉన్నాయి. వేడి ఎడారులు, వ్యాధులు, భాష సమస్యలు మరియు వ్యతిరేకత. కానీ శామ్యుయల్ వెనక్కి తిరగలేదు. ఆయన కుటుంబం కూడా భారీ బాధలను అనుభవించింది. తన 2 చిన్నపిల్లలను కోల్పోయాడు. అలా జరిగినా సరే దేవుని సేవ ఆపలేదు. శామ్యుయల్ పుస్తకాలు రాశాడు, మీటింగ్స్ నిర్వహించాడు మరియు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ని మిషన్స్ కోసం ప్రేరేపించాడు. ఆయన తరువాత ప్రపంచం అపోస్తుల్ టు ముస్లిమ్స్ అని పిలిచింది. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం సువార్త సేవ చేసి వేల మంది మిషన్స్ వైపు నడిపించాడు. 1952లో దేవుని సన్నిధికి వెళ్లిన శామ్యుయల్ జ్వేమర్ ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కష్టమైన మిషన్స్ ఫీల్డ్ అనేది ఏమీ లేదు. దేవుడు ఉన్నప్పుడు ప్రతి ప్రదేశంలో ఆశ ఉంటుంది. అక్కడ సువార్త వెలుగుతుంది. ఇలాంటి క్రిస్టియన్ మిషనరీ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.